పీసీఓడీ ఉంటే పిల్లలు పుట్టరా మేడం అసలు? ఎవరు చెప్పారండి పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరని? చాలా మందికి డయాగ్నోసిస్ కూడా ఉండదు అసలు పీసీఓడి ఉందనేసేసి. పీసీఓడి అంటే ఫాలికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి తప్ప పిల్లలు పుట్టకపోవడం అనేది ఏం లేదు. పిల్లలు పుట్టట్లేదని మనం స్కానింగ్ చేస్తే మనకు ఫాలికల్స్ ఎక్కువ కనిపించచ్చు. టాబ్లెట్ ఇంజెక్షన్ వేసినప్పుడు మనము ఎగ్ మంచిగా పెరిగి బయటకు వస్తుంది. 90% ఆఫ్ ద పీపుల్ న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు. మిగిలిన 10%కి మాత్రమే మనము ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఎన్హాన్స్మెంట్ ఏం చేయొచ్చు అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఆర్ ఆపరేటివ్ లాప్రోస్కోపీ, ఎస్పెషల్లీ పీసీఓ డ్రిల్లింగ్ అనేది చేస్తారు. సో దీంట్లో ఏంటి అంటే ఓవరీలో మనకి పీసీఓలో జనరల్గా ఏమైపోతూ ఉంటుంది అంటే స్టాక్ పైలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే ప్రతి మంత్ ఒక 10 ఎగ్స్ అట్లా పేరుకుపోయేసరికి డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు కదా. లోపల ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవ్వడం వల్ల స్కానింగ్ చేసినప్పుడు మనకి చిన్న సిస్టుల్ లాగా కనిపిస్తాయి. సో అవి సిస్టులు అంటే మళ్ళీ పీసీఓడి అంటే నీటి బుడ్డలు అని చాలామంది అంటుంటారు. సో అవేమి నీటి బుడగలు కాదు, లేకపోతే దాంట్లోంచి పెద్ద సిస్టులు కాదు, గడ్డలు కూడా కాదు. అవి ఫాలికల్సే. 3-4 months ఎంటీ కాకుండా ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లూయిడ్ అనేది మెచ్యూరిటీకి సరిగ్గా ఉండదు కాబట్టి వాటిని మనం పోక్ చేసి పంచర్ చేసి ఆ ఫ్లూయిడ్ని బయటకు తీసేసినప్పుడు నెక్స్ట్ 3 to 4 months వరకు పెరిగే ఎగ్స్ మెచ్యూరిటీ ఎగ్స్ వస్తాయి. సో లాప్రోస్కోపీ కూడా వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ పీసీఓఎస్.